రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. అందరం కలిసి చదువు. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు, మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసినదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగు లేక తేటగా ఉన్నది. ఎవరికి లెక్క అప్పచెప్పాలో మనం చూసుకున్నాం. మొదటగా ఆయన బలలో, ఆయన శరీరంలో, ఆయన రక్తంలో చేయివేయాలి. సరి చేసుకొని మన తప్పులు ఒప్పుకొని ఈ సంవత్సరం అంతా మన జీవితం ఎట్లా ఉన్నదో మనం సరి చేసుకొని పాతయన్ని ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? పాతయన్ని విడిచిపెట్టాలి. నూతన స్వభావంతో ముందుకు రావాలి. చివరి ఆదివారం ఇదే అనుకూలమైన సమయం. తప్పులన్నీ ఒప్పుకోవడానికి కప్పుకోకుండా ఒప్పుకొని సరి చేసుకొని బాగా చేసి నూతన సంవత్సరంలో కడుగు పెడదాం. ఇక్కడ మనం చదువుకున్న భాగం చూస్తే చదవండి దగ్గరగా. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:13. మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్టము ఏదీ లేదు, మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసినదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగు లేక తేటగా. దేవుని కన్నులకు క్లుప్తంగా ఒక 20 నిమిషాలు 25 నిమిషాలు 12 గంటల లోపులోనే ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనం ఎవరికి లెక్క అప్పచెప్పాలో దేనికి మరుగు లేదంట. మనం ఏం చేస్తున్నాం మన ఇంట్లో వాళ్ళకి తెలియదు. భర్త ఏం చేస్తున్నా భార్యకి తెలియదు, భార్య ఏం చేస్తుందో భర్త తెలియదు, పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులకు తెలియదు. కానీ దేవునికి మాత్రం చెప్పండి. మనం అనుకుంటాం కదా, ఎవరు చుట్టలేదులే, నేను చీకట్లో చేసే పని ఎవరు చుట్టలేదులే. పిల్లి అంట ఏం చేసి చెప్పండి? పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతాంట, ఎవరు చుట్టలేదు అనుకో. ఈరోజు విశ్వాసులు కూడా ఎట్లా ఉన్నారంటే ఎవరు చుట్టలేదు అనుకొని బాహ్యంగా ఒక జీవితం, అంతరంగంగా ఒక జీవితం. దేవునికి తేటగా ఎట్లా కనపడుతుంది చెప్పండి? తేటగా కనపడుతుంది. లెక్క అప్పచెప్పాలి దేవునికి లెక్క అప్పచెప్పే వాళ్ళగా ఉండాలి. ఈరోజు మనం దేవునికి లెక్క అప్పచెప్పాలి. ఏ విషయాల్లో క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్తానండి. క్లుప్తంగా ఏ విషయాల్లో అవుట్లైన్స్ చెప్పుకొని పోదాం. ఈరోజు తొందరగా ముగించుకుందాం. 12 గంటల కల్లా ఏ లెక్కలు చూసుకోవాలి దేవుడి దగ్గర. దేవుడు ఏ లెక్కలు అడుగుతాడు? ఒక యజమాని ఒక షాప్ ఉందనుకోండి, షాప్ యజమాని సాయంత్రం కల్లా అడుగుతాడు గుమస్తాను, ఏమేమి ఎంత వచ్చినాయి డబ్బులు, ఎంత లాభం, ఎంత ఖర్చు అయింది, అన్ని లెక్కలు చూసుకుంటాడు. ఈరోజు దేవుడు కూడా నీకు నాకు లెక్కలు చూసుకుంటాడు. ఈ సంవత్సరం అంతా నువ్వు ఎట్లా ఉన్నావు, నువ్వు ఎట్లా జీవించావు, నీ బ్రతికి ఎట్లా ఉంది, నీ మాట, నీ చూపు, నీ ఆలోచన, ఏ విషయాల్లో లెక్క అడుగుతాడో చూద్దాం క్లుప్తంగా. మత్తయి సువార్త 18:23 వచ్చింది చదవండి. మత్తయి సువార్త 18:23. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూసుకొనగలిగిన ఒక రాజుని కోరింది. ఒక రాజు. ఆ రాజు ఎవరంటే చెప్పండి? ఆ రాజు ఎవరు? ఆ రాజు లెక్క అడుగుతాడు. పరలోక రాజ్యం ఉందంట. ఎట్లా ఉందంట? కావున పరలోక రాజ్యం తన దాసుల యొద్ద లెక్క చూచుకొనగోరిన రాజు యేసుక్రీస్తు లెక్క చూస్తున్నాడు. ఆయన లెక్క చూస్తున్నాడు. ఆ రోజు ఒక ఆయన లెక్క చూశాడు. మెనే టేక్ కేర్ ఫర్ 6. ఈ రోజుతో నీ పని అయిపోయింది. ఎవరి గురించి చెప్పాడు చెప్పండి? రాజైన బెల్షాజర్, దానియేలు గ్రంథంలో రాయబడి ఉందన్నమాట. ఈ రోజుతో నీ లెక్క సమాప్తం. ఆ రోజు హిజ్కియా కూడా చెప్పాడు యెషయా ప్రవక్త ద్వారా, ఇంకా నువ్వు 15 సంవత్సరాలే బతుకుతావు. ఆ రోజు నామాను కూడా దావీదు చెప్తా ఉంటాడు, ఇంక నువ్వు 10 రోజులే బతుకుతావు. ఈరోజు ఒక్కొక్కరికి ఒక్కొక్క లెక్క. నువ్వు ఎట్లా ఉన్నావు, నువ్వు ఎట్లా జీవించావు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నిన్ను కూడా ప్రతి విషయంలో లెక్క అడుగుతూ ఉంటాడు. ఒకటోది చూద్దానండి. ఎక్కడ లెక్క అంటే మత్తయి సువార్త 12:36. 12:36 మత్తయి సువార్త 12:36. 12:36. నేను మీతో చెప్పినదేమనగా మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటల గురించి విమర్శించడం లెక్క చెప్పవాలి. దేని గురించి అంట? వ్యర్థమైన
ప్రతి మాట, నీ నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట. ఎవరు ఎట్లేదు కానీ ఎవరి గురించో ఒక ఇద్దరు మాట్లాడుకుంటా ఉంటారు. ఒక ఇద్దరు కూర్చున్నారంటే పక్కమడల గురించే మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు చాలా మంది జీవితం అదే ఉంది. విశ్వాసులుగా మనం కూడా ఆ విషయాల్లో ఎన్నోసార్లు వేరే వాళ్ళ గురించి తప్పుడు మాటలు, తప్పుడు సంకేతాలు, తప్పుడు ఆలోచనలు, వాళ్ళ దగ్గర వాళ్ళ మాట, ఇంకొక దగ్గర ఇంకో మాట, ఇంకో దగ్గర ఇంకో మాట, వ్యర్థమైన ప్రతి మాట. 25 సంవత్సరాలు ఎన్నిసార్లు అట్లా వ్యర్థంగా మాట్లాడావు, నువ్వే లెక్క చూసుకో. ఈరోజు సరి చేసుకో. ప్రభా, ఈ రాబోయే 100 సంవత్సరాలైనా వ్యర్థమైన మాటలు నోట్లోంచి రాకుండా చేయాలి అని దేవుని అడుగు. మనిషిగా మనమైతే మన స్వభావం అదే, మన స్వభావం అట్లా మాట్లాడే స్వభావం. కాకపోతే దేవుడి సహాయం తీసుకోవాలి. దేవా, నువ్వే నాకు తోడుగా ఉన్నాయా. వ్యర్థంగా ఏ మాట ఎవరి గురించి, కుటుంబస్తుల గురించి, పక్కముల గురించి, లేకపోతే ఇంకెవరి గురించి వ్యర్థంగా మాట్లాడకుండా ఉండే కృప అయ్యా. ప్రతి మాట కూడా మనం ఏం చేయాలి చెప్పండి? విమర్శల ముందు లెక్క అప్పగించాలి. వ్యర్థమైన ప్రతి మాట. రెండోది చదవండి. రెండోదిగా 1 కొరింథీ 3వ అధ్యాయం 13వ వచనం. 1 కొరింథీ 3:13, 12-13 కలిసి ఉన్నాయి, చదువుతాం. ఎవడైనా ఈ పునాదులు బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాల వారితో కట్టిన వారి పని కనబడును. ఆ దినమున దాన్ని తేటపరచు, ఎగిరి చేత బయలుపరచబడు. ఆ దినము మరియు వాని పని ఎట్టుదో. రెండోదిగా ఏంటంటే వ్యర్థమైన ప్రతి పని, దేవునికి ఇష్టం లేని ప్రతి పని లెక్కప్ప చెప్పాలి. ఈ రోజుల్లో మనం చేసే పనులు కొన్నేమో దేవునికి ఇష్టమైనవి ఉంటాయి, కొన్నేమో మనుషులకు ఇష్టమైనవి ఉంటాయి. మనుషులకు ఇష్టమైన పనులు చేయకూడదు. ఎవరికి ఇష్టమయ్యే పనులు చేయాలి చెప్పండి? దేవునికి ఇష్టమైన పనులు చేయాలి. అది విశ్వాసం అంటే, అది రక్షణ అంటే, అది క్రైస్తవం అంటే. ఇంటి మధ్యలో నా ఇష్టం వచ్చినట్టుంటా, చర్చిలోనేమో దేవునికి ఇష్టమైనట్టుంటా అంటే కుదరదు. ప్రార్థనలప్పుడు నా ఇష్టం వచ్చినట్టుంటా, ఇంటి దగ్గర నా ఇష్టం వచ్చినట్టుంటా కుదరదు. నీ ఇష్టం కాదు. అక్కడ చాలా మంది అంటారు నీ ఇష్టం నీ ఇంటి దగ్గర అంటారు. దేవుడు మాత్రం అంటాడు, ఇంటి దగ్గర కూడా నా ఇష్టమే చేయాలి. అట్టయితేనే దేవుని బిడ్డ, లేకపోతే దేవుని బిడ్డ కాదు. అంతే. దేవుని బిడ్డగా ఉండాలంటే నువ్వు ఎక్కడ ఉన్నా సరే, కూర్చున్నా, నిలబడ్డా, మాట్లాడినా, నడిచినా, పడుకున్నా, ఆయన చూచే దేవుడు. ఆయన పరిశీలించే దేవుడు. ఆయన లెక్క చెప్పే దేవుడు. ఈరోజు నీ పని ఎట్లా ఉంది? దేవునికి ఇష్టమైన పని ఉందా, లేకపోతే ఇంకెవరికో ఇష్టమైన పని ఉందా? సైతానికి ఇష్టమైన పని చెప్పండి. ఏంటో సైతానికి ఇష్టమైన పని చూద్దాం ఎవరన్నా? సైతానికి ఇష్టమైన పని దేవుని మందిరంలో రాకుండా ఉండడమే సైతానికి ఇష్టమైన పని. దేవుని సన్నిధిలో గడపకుండా ఉండటమే సైతానికి ఇష్టమైన పని. అబ్బా, ఇక నా పని చేస్తానులే వాడు, నా పని చేస్తాను లేవు కాదు, దేవుని మందిరంలోకి పోవట్లేదు సాగు. ఈరోజు చాలా మంది దేవునికి ఇష్టమైన పనులు చేయట్లా, మనుషులకు ఇష్టమైన పనులు, సైతానికి ఇష్టమైన పనులు, వ్యర్థమైన ప్రతి పని. ఈ 2025 సంవత్సరంలో ఏ పని చేశామో నాకు తెలియదు, నీకు తెలియదు, కానీ దేవుడికి మాత్రం ఒప్పుకో. ప్రభా, ఎన్నోసార్లు నీకు ఇష్టం లేని పనులు చేశానయ్యా, క్షమించయ్యా. రాబోయే సంవత్సరంలో నీకు ఇష్టమైన పని చేసే పనిగా నన్ను ఉంచయ్యా, నన్ను సిద్ధపరచయ్యని దేవుని సహాయం కోరుకో. మూడోదిగా సామెతలు 14:12. సామెతలు 14:12. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకుని మరణములకు త్రోవ తీయును. సరైనదిగా కనబడే మార్గం. మూడోదిగా నీ మార్గం ఎట్లా ఉంది, నీ దారి ఎట్లా ఉంది, నీ మార్గం గురించి, నీ త్రోవ గురించి, నీ దారి గురించి దేవుడికి లెక్క చెప్పాలి. ఎన్నిసార్లు తప్పిపోయిన గొర్రెల వల్లే త్రోవ తప్పి తిరుగుతున్నాం మనం. ఎన్నోసార్లు దేవునికి వ్యతిరేకమైన మార్గం, దేవునికి ఇష్టం లేని తలంపులు, ఇష్టం లేని ఆలోచనలు, తప్పుదారి. అందుకనే దేవుడు అంటాడు కదా, తప్పుదారిన పోయినప్పుడల్లా ఇదిగో ఇదే సరైన త్రోవ, ఇదిగో ఇదే సరైన దారి అని ఒక
దెబ్బ కొట్టి నడిపిస్తూ ఉంటాడు, ఒక దెబ్బ కొట్టి నడిపిస్తూ ఉంటాడు. ఒక సిస్టర్ చెబుతుంది నాకు, ఆ సిస్టర్ అంట మందిరానికి పోతుంటేనే భర్త ఒప్పుకునేవాడు కాదంట. మందిరంలో ఇంటి దగ్గర ఉండు, ఇంటి దగ్గర ఆదివారం అయితే సెలవు అయితే నువ్వు నా కొండి పెట్టకుండా నువ్వు చర్చ ఉంటావేంటి, రోజు కొనడమే తినడమే. ఆ సిస్టర్ ఎంతగానో ప్రార్థన చేసుకుంటుందంట. అయ్యా నీ మందిరానికి ఎన్నోసార్లు ఆటంకాలు ఉన్నాయ్యా, నా భర్త నన్ను పంపించలేదయ్యా. ఆ భర్త ఏమో నామకార్థ క్రైస్తవుడు, ఎప్పుడో పండగలప్పుడు పోతున్నాడు, మళ్ళీ వస్తాడు. అన్ని లోపల ఉన్నాయన్ని, అది కావాలి ఇది కావాలి, అవ్వ కావాలి బోవ కావాలి, దేవుడు కావాలి దెయ్యం కావాలి. ఎన్నోసార్లు కొట్టడం, హింసించడం, తనడం. ఆ సిస్టర్ అయితే ఒకరించి ప్రార్థన చేసుకుంది, అయ్యా నువ్వేమన్నా చెయ్యయ్యా, నువ్వేమన్నా చేయి, మందిరానికి నేను నా భర్త నా పిల్లలు అందరూ కలిసి వచ్చినట్టుగా అయ్యా. దావీదు గారు అంటారు, ఏమంటారు చెప్పండి, నేను నా కుటుంబము నిత్యము నీ మందిరంలో ఉన్నట్టు చేయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా. ఈరోజు మన ఒక్కరిమే కాదు, మన కుటుంబం దేవుని మందిరంలో గడపాలి, దేవుని ఆశీర్వాదాలు పొందాలి. అంత పెద్ద మహారాజే అయ్యా ఒక కోరిక కోరుకుంటున్నా, కోరిక తీర్చయ్యా, ఒకే వరమయ్యా, నీ మందిరపు ద్వారం దగ్గర ఉండేటట్టు నన్ను దీవించాయా అని అడిగాను. ఈరోజు ఆ చెల్లి కూడా ప్రార్థన చేస్తున్నాయా, నా భర్తను మార్చాయా, నా పిల్లలు మార్చాయా, మందిరంలో గడిపేటట్టు చేయ్యా. సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకనొక రోజు ఆ భర్త ఇంటికి రాగానే మంచినీళ్ళు ఏమని అడిగాడు. మంచినీళ్ళు చేస్తుంటే మంచినీళ్ళు తెస్తుంటేనే ఆ చేతి గ్లాసులు ఒకసారి చేతితో గట్టిగా కొట్టి ఏంటి నేను చెప్పినట్టు చేయలేదేంది, మందిరానికి ఎందుకు పోతున్నావు, ఎందుకు ప్రార్థన చేసుకుంటున్నావు అట్లా కొట్టంలోనే ఆశ్చర్యకరంగా ఆ చెయ్యి పడిపోయింది. చూస్తే ఆ చెయ్యి మెలకలు తిరుగుతుంది, ఆ కాలు మెలకలు తిరుగుతుంది. ఏమొచ్చిందంటే పక్షవాతం వచ్చింది. చెప్పండి ఏమొచ్చింది చెప్పండి. కొట్టే చెయ్యి తన్నే కాలు రెండు పడిపోయాయి. వెంటనే లబోలబోమన్నాడు. ఆ చెల్లేమో అర్థం కాల. ఆ పరిస్థితుల్లో దేవుని సేవకుడికి ప్రార్థన ఫోన్ చేసి పిలిపించుకుంది. అయ్యా అయ్యగారు ఎట్లా జరిగింది అయ్యా. అయ్యగారు అన్నారు, అమ్మా ఇది నీ మంచికే, ఇదే నీ మంచి, నువ్వు ప్రార్థన చేసే దేవుడికి, దేవుడు నీ మొర విన్నాడు. ఇక నుంచి నీ భర్త నిన్ను కొట్టడు, ఇక నుంచి నీ భర్త నిన్ను తనడు. నువ్వు ప్రార్థనలో రా, దేవుని మీద గడుపు, నీ భర్త కూడా నిన్ను వెంబడిస్తాడు. దేవుడు ఆశ్చర్యకరం. ఒక్కోసారి దేవుడు మనల్ని దెబ్బలు కొడతాడు. మనం సరైన త్రోవలో పడిపోతే దేవుడు మనల్ని కొడతాడు. కొట్టడం అంటే ఏదో ఒక ఇబ్బంది, ఇరుకు, కష్టము, లేకపోతే ఏదో ఒక సమస్య. ఈరోజు ఆశ్చర్యకరంగా ఆ చెల్లి ప్రార్థన మీద తర్వాత ఆ భర్త కూడా ఆ పక్షవాతంతోనే పోయాడు, ఆ పిల్లలు కూడా పోయారు, కుటుంబం అంతా పోయింది. ఒక సంవత్సరం అయిపోయింది, ఆ చెయ్యి కాలు కూడా కొద్దిగా తగ్గింది. ఇప్పుడు ధైర్యంగా ఆ భర్త కూడా సువార్త చేస్తున్నాడు, దేవుని గురించి ప్రకటిస్తున్నాడు. ఇగో ఈ చెయ్యి కాలు పడిపోయింది, ఇప్పుడు స్వస్థత వచ్చింది నాకు. నిజంగా మన దేవుడు ఆశ్చర్యకరమైన. ఎన్నోసార్లు తప్పు త్రోవల్లో, తప్పు మార్గాల్లో పోతుంటుంటే దేవుడు అంటున్నాడు ఇదే సరైన త్రోవని నడిపిస్తూ ఉంటున్నాడు. ఈరోజు ఎటువంటి వ్యర్థమైన త్రోవల్లో వెళ్తున్నావు, దేవుడు లెక్క అడుగుతాడు. లెక్క అడిగినప్పుడు చెప్పాలి. ఎన్నోది చెప్పండి, ఒకటోది దేనికి లెక్క చెప్పాలి, వ్యర్థమైన ప్రతి మాటకి లెక్క చెప్పాలి. రెండవది వ్యర్థమైన ప్రతి పని. మూడవది వ్యర్థమైన మార్గం, త్రోవ. నాలుగో చూద్దారండి, సంఖ్యాకాండం 22:32. సంఖ్యాకాండం 22:32 చదవండి. సంఖ్యాకాండం 22:32. యెహోవా దూత ఈ ముమ్మారు నీ గాడిదని వేళ కొట్టుదివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైన కనుక నేను నీకు విరోధునై వ్యర్థమైన నడత. నాలుగోది ఏంటంటే వ్యర్థమైన నడత. నీ నడత ఎట్లా ఉంది, నీ మాట ఎట్లా ఉంది, నువ్వు పని దగ్గర ఎట్లా ఉన్నావు, ఇంట్లో ఎట్లా ఉన్నావు, నీ పక్కింటోళ్ళ దగ్గర ఎట్లా ఉన్నావు, మందిరంలో ఎట్లా ఉన్నావు. ఈరోజు మందిరంలో చాలా మంచిగా కనపడుతుంది, పెద్ద విశ్వాసులా. ఇంటి దగ్గర పోతే కానీ మన జీవితం తెలుసు. ఈరోజు ఇంటి దగ్గర కూడా నీ నడత సరి చూసుకో. అందుకనే ఒకటో ఏమిటో చెప్పండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చున్న చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు
నువ్వు చేసే ప్రతి పని సఫలం కావాలంటే నీ నడత మార్చు, నీ చూపు మార్చు, నీ ఆలోచన మార్చు. అందుకనే రాత్రి మార్తమక్కల గృహంలో ఉపవాస కూడా ఒక మాట చెప్పాను, అనుకోకుండా వచ్చింది ఆ మాట. ఈ రాబోయే నూతన సంవత్సరంలో నీ కుటుంబానికి, నీ పిల్లలకి, నీకు మేలు కలగాలి అంటే ఏం చేయాలి చెప్పండి? అందరూ కలిసి కుటుంబంతో, భర్త, భార్య, పిల్లలు ఒక 10 నిమిషాలు ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకోండి, దేవుడికి అప్పచెప్పండి. రాత్రి ఒక 10 నిమిషాలు దేవుడికి అప్పచెప్పండి. నువ్వు ఎప్పుడైతే ఆ విధంగా చేస్తావో దేవుడు నీ కుటుంబాన్ని 30దంతలుగా, 60దంతలుగా, 100దంతలుగా ఆశీర్వదిస్తాడు. కుటుంబముతో కలిసి భర్త రానంటాడా రమ్మను, పిల్లలు రానంటాడా రమ్మను, 10 నిమిషాలు టైం కేటాయించు. నీ కుటుంబంతో సహా దేవునితో గడపడానికి ప్రయత్నం చేయి. ఒక తీర్మానం తీసుకో ఇప్పటి నుంచే, అయ్యా జనవరి 1వ తారీఖు 2026 నుంచి నేను నా కుటుంబం యొక్క నడత మొత్తం నీ సన్నిధిలో ఉండేటట్టు చేయాలి. వ్యర్థమైన నడత లేకుండా ఉండాలి. చూద్దామండి. ఐదవదిగా యోహాను సువార్త 6వ అధ్యాయం 39వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 39వ వచనం. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనక అంచెదనముగా దాని లేపడి నన్ను పంపినవాని ఆయన నాకు అనుగ్రహించిన దాంట్లో నీకు దేవుడు ఏదైతే ఇచ్చాడో దాంట్లో లెక్క చెప్పాలి. ఆరోగ్యంలో దేవుడు ఇస్తే ఆరోగ్య విషయంలో దేవుడు పనిచేయి. సమయాన్ని దేవుడు ఇస్తే సమయంలో దేవుడికి సమయాన్ని, ఇంకా ఆస్తిపూర్వకంగా దేవుడు ఏదైతే ఇచ్చాడో దాన్ని దేవుడు కల్పించు. దేవుడు నీకు ఏదైతే అనుగ్రహిస్తాడో దాన్ని దేవుని చిత్తానుసారంగా ఉపయోగించు. దాని విషయం కూడా లెక్క చెప్పాలి. నీకు రోజుకి 24 గంటలు 2 గంటల 40 నిమిషాలు దేవుడికి ఇస్తాను. అసలు నువ్వు లెక్క చెప్పాలంటే ఏం చెప్తున్నావు? దేవుడు నీకు ఎంతో బలాన్ని ఇచ్చాడే, ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చాడే. ఈరోజు ఎంతో మంది చూస్తే హాస్పిటల్ పోతే నిండిపోతున్నాయి, మెడికల్ షాపుల దగ్గర పోతే నిండిపోతున్నాయి. అరే దేవుడు నీకు వాటిని నుంచి తప్పించి చక్కటి ఆరోగ్యం ఇచ్చాడే. మరి నీ బలం దేవుడికి ఇస్తున్నావా? నీ సమయాన్ని దేవుడికి ఇస్తున్నావా? దేవుడు నీకు ఏదైతే ఇస్తున్నాడో దాంట్లో కొద్దిగా దేవుడికి ఇస్తున్నావా? ఈరోజు నేనంటాను, నీకు వచ్చే డబ్బుల్లో ఇచ్చినా ఏకపోయినా పర్లేదు, కానీ నీ సమయాన్ని దేవుడికి. ఆదివారం 9:30 అంటే 9:30 మందిలోకి రా, 12:30 అంటే 12:30 అయిపోద్ది. ఒకసారి సమయం కొనేదా ముందు మార్చుకోవచ్చు, సమయాన్ని అటు ఇటు మార్చుకోవచ్చు. నియామక కూడికలు, గృహ కూడికలు ఈ నెల మొత్తం అన్ని నెలలో జరిగినాయి. ఈ నెల మొత్తం ప్రతిరోజు ఖాళీ లేదు. అందరూ చాలా మంది ప్రతి కూడికి కూడా హాజరయ్యారు. దేవునికి స్తోత్రం, చాలా సంతోషం. ఈరోజు దేవుడు మనకు ఒక సమయాన్ని ఇస్తున్నాడు. సమయాన్ని దేవుడికి ఈరోజు చాలా బిజీ లైఫ్ అయిపోయింది. చాలా బిజీగా జీవిస్తున్నారు లోకంలో, సొంత కార్యాలు. దేవుడి కొరకు బిజీగా ఉండదు. దేవుడు ఏదైతే నీకు అనుగ్రహిస్తున్నాడో దాని విషయంలో లెక్క అప్పచెప్పాలి. 6వదిగా చూద్దామండి. ఎబ్రీ 4:13. ఎబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. ఎబ్రీ 4:13. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏది లేదు, మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసింది ఆ దేవుని కనులకు సమస్తము. నీ సాక్ష్యం విషయంలో 6వదిగా నీ సాక్ష్యం ఎట్లా ఉంది? నీ బంధువుల దగ్గర నీ సాక్ష్యం ఎట్లా ఉంది? లేకపోతే నీ పొలం పనుల దగ్గర నీ సాక్ష్యం ఎట్లా ఉంది? నీ ఇంటి పక్కన నీ సాక్ష్యం ఎట్లా ఉంది? అయ్యో ఆదివారం వస్తే టాప్ల మందిరానికి పోతే బైబిల్ పట్టుకొని సోమవారం నోరు తెరిస్తే బూతులేనా? ఈరోజు సాక్ష్యం చాలా మందికి అట్లా కలుగుతున్నారు. నీ పక్కన నీ శత్రువులు నీ గురించి ఏం చెప్తున్నారు? నీ శత్రువు కూడా నీ గురించి మంచిగా చెప్పాలి, అది సాక్ష్యం. నిన్ను వ్యతిరేకించే నీ శత్రువు కూడా ఆయన మంచిగా ఉంటాడు, ఆమె మంచిగా ఉంటుంది, ఎవరి జోలికి పోదు. శత్రువు అయినా సరే ఆ సాక్ష్యం కలిగి ఉండాలి. నీ సాక్ష్యం ఎట్లా ఉంటుంది లెక్క చెప్పాలి. దేవునికి అంత స్పష్టంగా ఉంది. భక్సింగ్ గారు ఆ రోజుల్లో భక్సింగ్ గారి గురించి చెప్పాలంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళంట ఎన్నో ఆశ్రయించారు,
ఎంతో ఆశ, డబ్బులు కట్టలు, ఒక సూట్ కేసు పెట్టా, బంగారం. ఒకసారి నా భక్త్ సింగ్ గారు మేనమామ, రే మా అమ్మాయిని నీకు పెళ్లి చేస్తున్నా రారా అని త్రాసు పెట్టి ఆ త్రాసులో కూర్చోరా, నువ్వు ఎంత బరువు ఉంటే అంత బంగారం నీకు ఇస్తామని ఇటుపక్క త్రాసులో చూసి ఇది మొత్తం నీకే, ఆ బైబిల్ వదిలిపెట్టు అని అంటే, నాకు నువ్వు వద్దు, నీ కూతురు వద్దు, నీ బంగారం వద్దు, నాకు దేవుడే కావాలని ఉట్టి చేస్తూ ఏది ఒక్క పైసా కూడా లేకుండా మద్రాసు వీధుల్లో తిరిగి బఠానీలు తిరుగుకుంటా ఆ బైబిల్ని ధ్యానించుకుంటూ స్వార్థ ప్రకటించాడు. అటువంటి రోజులు సాక్ష్యం. ఈరోజు నీ సాక్ష్యం, నా సాక్ష్యం ఎట్లా? ఈరోజు మన సాక్ష్యం ఎట్లా ఉంది? మన గురించి మన పక్క ఏం చెప్పుకుంటున్నారు, లేదా మన బంధువులు ఏం చెప్పుకుంటున్నారు, మన అన్నదమ్ములు అక్కజనాలు ఏం చెప్పుకుంటున్నారు? ఈరోజు నీ సాక్ష్యాన్ని జాగ్రత్తగా ఉంచు. ఈ 2025 నీ సాక్ష్యం ఎట్లా ఉంది? మార్చుకో, ఎక్కడి నుంచైనా మార్చుకో. అద్భుతమైన సాక్ష్యం కలుగుండు. దేవుని బిడ్డలనే సాక్ష్యం కలుగుండు. దేవుని మందిరాన్ని విడిచిపెట్టడమే సాక్ష్యం కలుగుండు. ఎటువంటి అన్యాయంగా, అక్రమంగా బూతులు మాట్లాడు, చెడ్డ మాటలు మాట్లాడు, చెడ్డ పనులు చేయరు అనే సాక్ష్యం కలిగి ఉండు. దేవుడిని ప్రతి నిమిషాన్ని కూడా సీసీ కెమెరాలో రికార్డు చేస్తున్నాడు. చెప్పండి, ఎక్కడ రికార్డు చేస్తారు? ఈరోజు ఒక దండను పట్టుకోవాలంటే సీసీ కెమెరాలు చూస్తారు. ఈ దారి నుంచి ఎంతమంది పోయారు, ఎంతమంది వచ్చారు, రికార్డింగ్ మొత్తం పరిశీలిస్తారు. దేవుడు ఆల్రెడీ అందరి బ్రతుకులుగా అక్కడ చీకట్లు ఆ వెలుగులో సీసీ కెమెరా నొక్కగానే ఫలానా హెన్రీ అనగానే నా బతుకు మొత్తం కనపడుతాం. పొద్దున్న ఏం చేస్తున్నా, సాయంత్రం ఏం చేస్తున్నా, మధ్యాహ్నం ఏం చేస్తున్నా, నాదే కాదు నీది కూడా. దేవుడికి సమస్తము సాక్షి, అన్ని చేస్తాడు. ఈ లోకంలోకి ఏది రాకముందే అన్ని ఆయనే కనుక్కున్నాడు. ఈరోజు దేవుడు చూస్తూ ఉన్నాడు నీ సాక్ష్యం ఎట్లా ఉంటుంది. నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది, నీ సాక్ష్యము నీ బలి అర్పణ ఏది? ప్రభు యేసు అంగీకరించి, ప్రభు యేసు అంగీకరించి నిద్రించిన వేళ. ఇంకా నిద్రపోతున్నావా? ఇంకా లోకంలో ఉంటున్నావా? ఇంకా సోమరుగా ఉంటున్నావా? ఇంకా సైతాన్తో జీవిస్తూ ఉంటున్నావా? ఈరోజు నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకోవడమే పెద్ద పని, ముఖ్యమైన పని. శత్రువులు ఎక్కడ ఉండడు, సైతాన్ని ఎక్కడ ఉండడు. చాలాసార్లు చెప్పారు, ఏంటంటే శత్రువు మన శరీరమే, మన కళ్ళే మనకి శత్రువు, మన చేతులే, మన నోరే మనకి శత్రువు. ఈ శత్రువు మన దగ్గర ఉంచుకొని సైతాన్ గాడు అట చేసిండు, సైతాన్ గాడు ఎట చేసిండు, వాడే నా ఇంట్లో ఎట చేస్తాడు, సైతాన్ మీద నింద మొత్తం నీ మీద వేసు. ఈరోజు సరి చేసుకోవాలి నీ సాక్ష్యాన్ని. చివరిగా ఇంకో మాట చెప్పుకొని ముగించుకుందాం. ప్రసంగి 11:9 వచ్చి, ప్రసంగి 11:9 వచ్చిన చదవండి. ప్రసంగి 11:9. యవనుడా, నీ యవన ముందు సంతోషపడుము, నీ యవన కాలమున నీ హృదయం సంతృష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున ప్రవర్తించుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి, వీటన్నిటిని బట్టి, నీ కాలం బట్టి, నీ యవనత్వాన్ని బట్టి, నీ బ్రతుకును బట్టి, అన్నిటిని బట్టి, యవనుడా జాగ్రత్త, నిన్ను గురించే, నీ బ్రతుకు గురించి జాగ్రత్త. యవన స్థితిలో ఎట్లా ఉంటున్నావు? అన్నిటిని బట్టి దేవుడు అంట దేంట్లోకి తీసుకుని వస్తాడంట? తీర్పులోనికి, తీర్పులోనికి, తీర్పులోనికి. నీ హృదయం, నీ యవన కాలం, నీ యవనంలో నీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తుంటున్నావేమో. అయితే దేవుడు వీటన్నిటిని బట్టి తీర్పులోనికి తీసుకుని వస్తాడు. 119:9 యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందరు, నీ వాక్యమును బట్టే కదా. దేవుని వాక్యానికి స్థానమే. దేవుని వాక్యం లేకుండా ఆ బొమ్మ, ఈ బొమ్మ, ఈ బొమ్మ. ఈరోజు పండగలప్పుడు, జనం ఫస్టప్పుడు లేకపోతే చూడాలి మనం, రకరకాల బొమ్మలు పెట్టుకుని వాటికే మొక్కుదాం, వాటినే పూజ చేస్తాం, వాక్యాన్ని పక్కన పెడతాం, బైబిల్ని పక్కన పెడతాం, తర్వాత దేవుళ్ళకి మొక్కుతా ఉంటారు, విగ్రహాలకు మొక్కుతా ఉంటారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవునికి విలువ, దేవుని వాక్యానికి విలువ. నేను చెప్పింది కూడా నమ్మొద్దు,
బైబిల్ ఏది చెప్తే అది విను. బైబిల్ ఏది చెప్తే దాని ప్రకారం. దేవుని వాక్యానికి విలువే. దేవుడు వాక్య విషయంలో కూడా నిన్ను లెక్క అడుగుతాడు. రెండు కళ్ళు మూసుకుందాం. ఒక్క నిమిషం మనమే సరి చేసుకుందాం. సరి చేసుకుందాం. వ్యర్థమైన ప్రతిదీ ఈ సంవత్సరం అంతా ఎట్లా జీవించాం? దేవుడు ఒక సంవత్సరాన్ని ఇస్తే దయాకిరీటంగా ఆ దయాకిరీటాన్ని ముళ్ళ తుప్పల్లో పడేసావా? బురద గుంటలలో పడేసావా? రాత్రి నేల మీద పడేసావా? పరిశీలించుకో, సరి చేసుకో. వ్యర్థమైన ప్రతి మాట, వ్యర్థమైన ప్రతి పని. ఎన్నిసార్లు వ్యర్థమైన మార్గాల్లో పోయావు? ఎన్నిసార్లు దేవునికి వ్యతిరేకమైన నడత? దేవుడు నీకు ఏదైతే అనుగ్రహిస్తున్నాడో దానిని దేవుడికి ఇస్తున్నావా? నీ సాక్ష్యం ఎట్లా ఉంది? నీ యవ్వన కాలం దేనితో ఉంది? తింటున్నావు, తాగుతున్నావు, సుఖిస్తున్నావు. దేవునికి విలువే ఎట్లా? వీటన్నిటిని గురించి దేవుడు లెక్క అడిగితే ఏం చెప్తావు? ఇగో 2025 సంవత్సరం ఇచ్చా, నువ్వు పనికిరాలా, ఇక నీ టైం అయిపోయింది అంటే ఏం చెప్తావు? ఇదిగో మార్చుకో, 2026 సంవత్సరమైనా వీటన్నిటి గురించి జాగ్రత్తగా ఉండు అని దేవుడు అడిగితే ఏం సమాధానం చెప్తావు? సరి చేసుకో, యోగ్యంగా దేవుని బలలో చేయవే.